హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను టెర్రస్ పైన పడుకున్నాను అనమాట. అంటే నైట్ అంతా అసలు నిద్ర రాలేదు, చాలా ఉడకగా ఉంది, చెమట పట్టేస్తుంది. సో అందుకే టెర్రస్ మీదకి వెళ్ళి మిద్దె పైన ఒక్కనే ఈగలు కొడుతున్నా. ఇది పట్టించుకోకుండా నిద్రపోయా అనమాట. ఇలా మార్నింగ్ ఎవరో కాల్ చేస్తే లేచా. ఇక లేచేసి తినేసి బయటికి వెళ్ళానమాట ఫ్రెండ్తో మాట్లాడడం కోసం. ఇక్కడ చూస్తే థియేటర్ దగ్గర చాలా మంది గుంపుగా ఉన్నారు. అందులో వరుసగా సిలిండర్లు పెట్టుకుని ఉన్నారనమాట. ఏంటని వచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి చూస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే సిలిండర్లు సెల్ చేస్తున్నారు అన్నమాట. షార్టేజ్ ఇందాక చూపించా కదా, అదే మా ఊళ్ళో ఉన్న చాలా పెద్ద థియేటర్. ఇక బయటికి వెళ్ళి పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో బియ్యం నానేసి ఉన్నాయని చూశాను. వాటిని మిక్సీకి వేసేసి దోశపిండి చేసేసా. ఆఫ్టర్నూన్ ఒక స్లీప్ వేసేసి ఇక ఈవినింగ్ కలర్ పెన్స్ తీసుకుందాం అని చెప్పేసి బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళి వస్తూ ఉండగా బండిలో పెట్రోల్ అయిపోయింది అనమాట. అప్పుడు ఎలాగైనా సరే ఇంకా బండి దుబ్బుకుంటూ వెళ్ళి పెట్రోల్ పట్టించుకోవాలనుకున్నా. అంతలో మాబు అన్న కనిపించాడు. మాబు అన్న మా ఇంటి దగ్గర ఉన్న ఆయన జస్ట్ పెట్రోల్ బాటిల్ కావాలి అని అడిగితే ఆయన ఏకంగా ఆయన బండి ఇచ్చేసి వేసుకొని వెళ్ళు అని చెప్పాడు. నాకేమో ఆ బండిని తోలడం ఫస్ట్ టైం అనమాట. ఇప్పటిదాకా నేను R15 తోలలేదు. ఇప్పటిదాకా నేను తోలింది ఏంటంటే ప్యాషన్ మీద చూస్తున్న షైన్ బైక్, అంతే. పెద్దగా ఇంకే బండ్లు తోలలేదు. కొంచెం కష్టం ఉంటుంది అనుకున్నా, బట్ చాలా ఈజీగానే ఉంది. అంత పెద్దగా కష్టం ఏం లేదు. ఇక బండి వేసుకొని రై అని నింపుకుంటూ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేసి నా బండిలో పెట్రోల్ వేసుకున్నాను అనమాట. ఇక ఇంటికి వచ్చాక కాసేపు అలా యూనో కార్డ్స్ ఆడుకున్నాను అనమాట ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి. అదేదో కలపడానికి ట్రై చేసా బ్రో, కానీ రాలేదు. సో ఇలా కలిపేసాను అనమాట. నైట్ 10:30కి మా అంకుల్ హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పాడు అనమాట. సో దింపడానికి అని చెప్పేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ట్రైన్ ఒక 13 మినిట్స్ 15 మినిట్స్ డిలే అయింది అనమాట. ట్రైన్ కోసం వెయిటింగ్. ఒక 15 మినిట్స్ డిలే తర్వాత ట్రైన్ వచ్చేసింది. అంకుల్ వెళ్ళిపోయాడు. నేను కూడా బ్యాక్ టు హోమ్ వచ్చేసి ఈ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసేసాను అనమాట.